నమస్కారం. ఈరోజు అన్నదమ్ముల సినీ ముచ్చట్లలో గొప్ప రచయిత అలాగే గొప్ప డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి తమ్ముడు సిహెచ్ రవి మన స్టూడియోలో ఉన్నాడు. నమస్కారం తమ్ముడు. నమస్తే. ఏంటి అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేపథ్యం ఏంటి, అసలు ఎలా వచ్చాడు, అంత గొప్ప డైరెక్టర్ అవడానికి కారణం ఏంటి? త్రివిక్రమ్ అసలు పేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్. ఆయన కాలేజీ డేస్లో ఏఎన్ఎస్ అని పిలిచేవారు. ఈస్ట్ గోదావరి భీమవరంలో ఉండేవాళ్ళు. సో డిగ్రీ వరకు భీమవరంలోనే కంప్లీట్ చేశారు. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్. న్యూక్లియర్ ఫిజిక్స్. తనకి బేసిక్గా ఫస్ట్ నుంచి సాహిత్యం మీద తనకు ఉండేటువంటి ఇంట్రెస్ట్, అలాగే వేదాలు ఇవన్నీ చదువున్నారు. సో అపారమైన బుక్స్ నాలెడ్జ్, కవులు రచయితలు వీళ్ళందరూ నాలెడ్జ్ బాగా ఉంది. కాబట్టి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే తను డైరెక్టర్ కావాలన్నటువంటి కోరిక. కాకపోతే చదవలేక వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు అని అనుకోకూడదని తను పీజీ కంప్లీట్ చేసి సినీ ప్రయత్నాలు చేసేదానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో తను పీజీ అయిపోయిన తర్వాత కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేశారు. సో అతను బాగా చదువుకొని అకాడమిక్గా ఆ రోజుల్లో న్యూక్లియర్ ఫిజిక్స్ చదవడం అంటే గోల్డ్ మెడలిస్ట్ అంటే మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనుకోవాలా. సో అతను పీజీని పూర్తి చేసి కొంతకాలం ఒక లెక్చరర్గా పనిచేసి తర్వాత అతను ఇండస్ట్రీకి రావడం. అతను సాహిత్యం మీద కూడా మంచి పడ్డం. ఎందుకంటే అతను మాట్లాడే తీరు అవన్నీ చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. అంత చిన్నప్పటి నుంచి సాహిత్యం సంబంధించిన బుక్స్ అది చదవకపోతే అంత నాలెడ్జ్ రాదు. ఇప్పటికిప్పుడు వచ్చే నాలెడ్జ్ కాదు. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నా కష్టాలు పడ్డాడు, డైరెక్ట్ గా అతనికి గోల్డెన్ స్పూనా? లేదు, ఉంటాయి. బేసిక్ గా ఇక్కడ తను ఆల్రెడీ తన కాలేజ్ డేస్ లో సునీల్ కమెడియన్ సునీల్ ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసి తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ టైంలో వచ్చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండి సినీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆ క్రమంలో యాక్టర్ గౌతమ్ రాజ్ యాక్టర్ గౌతమ్ రాజ్ దగ్గర వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేదానికి వెళ్ళాము. ఆ రోజుల్లో అక్కడ ప్రయత్నాలు చేసుకుంటూ జీవనోపాధి కోసం గౌతమ్ రాజు పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు. ఓకే, గుడ్. సో తన యొక్క ఈ సాహిత్యం మీద ఉన్న పట్టు చూసి ఏం చేయాలనుకున్న క్రమంలో పోసాని కృష్ణమురళి మంచి రైటర్. పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేశారు. సో ఆ టైంలో గోకులంలో సీత మూవీకి క్లైమాక్స్ చెప్పేదానికి తను వెళ్ళలేకపోతారు. పోసాని కృష్ణమురళి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సరే నా అసిస్టెంట్ వస్తారు మీకు చెప్తారనగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినటువంటి ఆ మాటలకి ముత్యాల సుబ్బయ్య గారు చాలా ఇన్స్పైర్ అయిపోతారు. ఓకే, సో అలా రైటర్ గా. సో ఆ విధంగా ఒక పోసాని దగ్గర ఒక అసిస్టెంట్ గా ఉండి అతను పోలేని పరిస్థితిని వెళ్ళి తన టాలెంట్ డైరెక్ట్ చూపించుకోవడం వల్ల మాటల రచయితగా అక్కడి నుంచి పాపులర్ అయ్యారు. అంటే అక్కడి నుంచి గోకులంలో సీత నుంచి మొదలుపెట్టి సుమారు ఎన్ని సినిమాలకి మాటలు రాసుంటాడు ఆయన? 10-15 సినిమాలు. 10-15 సినిమాలు. అతను మాటలు రాసిన సినిమాలు కూడా చాలా, నేను కూడా కొన్ని చూశాను. ఇప్పుడు మల్లీశ్వరి చాలా బాగుంటది. దాంట్లో నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి. ఇంతకు ముందు పోసాని దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. తర్వాత పూర్తిగా అతను మాటలు రాసిన సినిమా ఇది స్వయంవరం అని. మన ఎప్పుడైతే ట్యూషన్ చెప్పేటప్పుడు గౌతమ్ రాజుతో పరిచయం ఏర్పడి తను రెఫర్ చేసి ఆ సినిమాకి స్వయంవరం, విజయ్ భాస్కర్ రెడ్డి. ఓకే, మంచి హిట్ మూవీ. వేణు బాగుంటుంది, మంచి హిట్ అయింది కూడా. సో దానికి మొట్టమొదటిసారిగా మాటలు రాయడం బాగుంటాయి. మాటలు కూడా చాలా బాగా ఉంటాయి, ఫీల్ గుడ్ ఉంటాయి. అలాగే సునీల్ కూడా మంచి క్యారెక్టర్ వచ్చింది. సునీల్ కి అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి అవకాశం వచ్చింది దాంట్లో ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్. ఓకే, తర్వాత ఇంకా తదుపరి అవకాశాలు ఏమొచ్చాయి? ఉషా కిరణ్ మూవీస్, తరుణ్ తో ఫస్ట్ మూవీ. ఓకే, నువ్వే కావాలి దానికి కూడా మాటలు. ఓకే, తర్వాత నువ్వు నాకు నచ్చావుతో అసలు పేలిపోయింది. మామూలుగా రేంజ్కి వెళ్ళిపోయాడు. డైలాగ్స్ మామూలుగా త్రివిక్రమ్ మాటలు రాశాడంటే అవును హిట్ సినిమా అనే రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ వచ్చాయి. ఫస్ట్ డైరెక్షన్ చేసే అవకాశం ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, ఏ సినిమాకి వచ్చింది? ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి మళ్ళా తరుణ్ తోనే నువ్వే
నువ్వే నువ్వే అవును. శ్రవంతి రవికిషోర్ తో అవును. నువ్వే నువ్వే అది కూడా సినిమా సూపర్ హిట్. సూపర్ హిట్ అయింది, మంచి హిట్ అయింది అది. తరుణ్ కి మంచి మంచి పేరు వచ్చింది, సినిమా కూడా బాగా వచ్చింది, సినిమా కూడా హిట్. మంచి లవ్ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి అతడు మూవీ అనుకొని అతడు మూవీ. అవును, ఫస్ట్ పవన్ కళ్యాణ్ కి వినిపించారు, అది సరిగా వినక అది అలాగా మహేష్ బాబుకి వెళ్ళింది. సో మొదటి కథని అతడు పవన్ కళ్యాణ్ గారికి వినిపించారు. అవును, తన ఇంటర్వ్యూలో కొన్ని కారణాల వల్ల అది వాళ్ళకి సెట్ కాలేదు. తర్వాత మహేష్ బాబుకి అతడు సినిమా అది మామూలు సినిమా కాదు. అవును, స్క్రీన్ ప్లే ఎవరికైనా ఎప్పుడైనా ఎవరైనా సినిమాలు తీయాలి, డైరెక్షన్ పోవాలి అనుకుంటే ఎంత టైట్ గా స్క్రీన్ ప్లే రాయొచ్చో అతడి సినిమా ఒక ఎగ్జాంపుల్, ఒక పాఠం అది డైరెక్ట్ కదా, చాలా బాగుంటుంది. కానీ అది ఎందుకనో థియేటర్ లో అంత ఇది కాలేదు, కంటే కూడా మన టీవీలో బాగా పాపులర్ అయింది ఇప్పటికి స్టిల్. అవును నిజమే, నేను కూడా థియేటర్ లో చూడలేదు దాన్ని, టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా థియేటర్ లో చూడలేకపోయానని బాధపడి తర్వాత 10-15 సార్లు చూసుంటుంది. ఎంత పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అంటే అంత పర్ఫెక్ట్. ఓకే, సో అతడు సినిమా మంచి పేరు తెచ్చింది, డబ్బు కూడా వచ్చిందేవో లేదో కానీ పేరు అయితే మంచి పేరు తెచ్చింది. నెక్స్ట్ అతనికి మంచి సూపర్ హిట్ అని చెప్పుకోదగ్గ సినిమాలు ఏమున్నాయి? సూపర్ హిట్ అంటే అతను నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో జల్సా చేశాడు. జల్సా, ఓకే. నెక్స్ట్ జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, ఇవన్నీ ఇచ్చాడు. ఒక 2 మాత్రం ఎక్స్ట్రాడినరీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. అత్తారింటికి దారేది బా సూపర్ హిట్ అది, అలా వైకుంఠపురంలో అది కూడా సూపర్ హిట్. సో తను చేసినటువంటి ఫార్ములాకు విభిన్నంగా తీసినటువంటి సినిమా మాత్రం అరవింద సమేత, జూనియర్. ఓకే, డిఫరెంట్. అరవింద సమేత, అవును, ఫ్యాక్షన్. మామూలుగా అతని సినిమాలో ఫ్యాక్షన్ ఉండదు. ఈ సినిమాలో కుటుంబ కథా చిత్రం, కామెడీ, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్ ఉంటుంది. అవును నిజమే. కానీ మొదటిసారిగా అతను ఆయన జోనర్ లోంచి ఇంకో జోనర్ లోకి వచ్చాడు, కానీ అది కూడా బాగానే ఉంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది పవన్ కళ్యాణ్ తో తీయాల్సినటువంటి కోమలిని అనే సినిమా కొంచెం మార్పులు చేర్పులు చేసి అనుకూలంగా మార్చేవచ్చు. మంచి హిట్ సినిమా. ఇకపోతే ఇతను చాలా గ్యాప్ తీసుకుంటారు సినిమాలకి కదా. అవును, చాలా గ్యాప్ తీసుకొని సినిమాలు తీస్తూ ఉంటారు. మహేష్ బాబుతో ఇంకొకటి ఏదో వచ్చింది కదా, కలేజా. అది పెద్ద ఆడలేదు, ఎక్కల జనాలకి. ఆ కాన్సెప్ట్ ఎక్కలేదు జనాలకి, పెద్ద అయితే బాగుంటుంది సినిమా. కొంచెం క్లైమాక్స్ అవి మగధీరానికి కొంచెం పోలి ఉంటాయి, ప్లస్ కామెడీ యాక్సెప్ట్ చేయలేకపోయారు ఎందుకని. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ అతను ఇప్పుడు రాబోయే సినిమా ఏంటి, అది ఎవరితో ఏంటది దాని వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం ఓకే చేయబోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇతను ఆల్రెడీ సిరివెన్నెల సీతారామ శాస్త్రికి రిలేటివ్. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఇతను రిలేటివ్. ఓకే, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు, సౌజన్య. సిరివెన్నెల సీతారామ శాస్త్రి తమ్ముడు కూతురు మ్యారేజ్ చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రాకముందు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఓకే అతడు సినిమా హిట్ అయిన తర్వాత మాటల రచయితగా పాపులర్ ఉన్న టైంలోనే చేసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. సో అలాగే మన్మధుడు, జై చిరంజీవి తన డైరెక్టర్ అయిన తర్వాత కూడా మాటలు రాశాడు. డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని సినిమాలకి మాటలు రాశాడు. ఓకే, అంటే అవి ఇప్పుడు జై చిరంజీవి మూవీకి రాశాడు. తర్వాత మల్లీశ్వరి, అది మల్లీశ్వరి కూడా అయ్యో అద్భుతంగా ఉంటారు. మల్లీశ్వరి కూడా చేశారు. వాసు, ఇలాంటి చాలా సినిమాలు చాలా మంచి మాటల రచయిత, డైరెక్టర్ కూడా. ఇప్పుడు రాబోయే కొత్త సినిమా సముద్రం సినిమా, కృష్ణవంశీ, దానికి కూడా ఇతనే రాశాడు మాట. సముద్రం యాక్చువల్ గా కృష్ణవంశీ దగ్గర, ఈవి సత్యనారాయణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్దామని వెళ్ళాడు. ఓకే, ఇవన్నీ చూసి చాలా వేల మంది, చాలా మంది ఉన్నారు, క్యూలో చాలా మంది ఉన్నారు, మన కష్టం ఇది, నేను రచయితగా వెళ్ళిపోవడం బెస్ట్, అసిస్టెంట్ రైటర్ గానీ. అతను డైరెక్టర్ కాకుండా వచ్చిందేమో డైరెక్టర్ కావాలని. అవును, కానీ అక్కడ క్యూ చూసుకొని నాకు అవకాశాలు లేట్ గా వస్తాయి, ఈ లోపల మనం ఆల్రౌండర్ కదా. అవును, అసిస్టెంట్ రైటర్ కూడా అన్ని గమనించుకోవచ్చు అనే ఉద్దేశంతో, అందరితో పరిచయాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో, నిరూపించుకోవడానికి ఒక అవకాశం కూడా అని అతను. ఓకే, మంచి ఇది. సరే, ఇప్పుడు నెక్స్ట్ తను సినిమాలు అంటేనే ఈ కుటుంబపరమైన చిత్రాలు, అలాగే సెటైరికల్ డైలాగ్స్. తన సినిమా అనగానే పంచ్ బాగా పేలయ్యా, పంచ్ డైలాగ్స్ అవన్నీ తీసుకొచ్చింది త్రివిక్రమ్ అని చెప్పచ్చు. మామూలుగా కూడా అతను సినిమాల డైలాగులే కాదు, మామూలుగా ఒక వేదిక మీద మాట్లాడినా కూడా అది ఒక ఎమోషనల్ గా అందరికి ఒక బాండింగ్ ఫామ్, మెస్మరైజ్ చేస్తాడు.
క్లాస్ చెప్పేటప్పుడు కూడా అంతే. అందరు అటెన్షన్ అతను గ్రిప్ లో తీసుకుంటాడు, వినాలనిపిస్తుంటాయి మా మాటలు. యాక్చువల్ తన నాలెడ్జ్ ని మనం గ్రాస్ప్ చేయాలంటే అతను ఇచ్చేటువంటి స్పీచ్ అసలు ఎక్స్ట్రాడనరీ. సినిమా కంటే మంచి మోటివేటర్. యా, సూపర్. పబ్లిక్ ని కానివ్వండి, అందరిని కానివ్వండి, నేను విపరీతంగా చూస్తాను. అవును, ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు మాటలతో. ఇప్పుడు కూడా అతను చెప్పే మాటలు మన యూత్ కానివ్వండి అందరు తమాషగా రెండు చేతుల్లో జోబిలో పెట్టుకుని వెళ్ళిపోవడం అని చెప్పి చెప్పడం కానివ్వండి. పాపులర్ డైలాగ్ చాలా ఉన్నాయి, చాలా బాగా. మీకు అతడులో కూడా నేను అబద్ధం చెప్పాను, మోసం చేయలేదు అంటారు. రెండింటికి తేడా ఏంటంటే నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయడం మోసం అని చెప్తాడు. అలాగే అత్తారింటి దారిలో కూడా అది అత్తారింటి దారేదిలో కూడా అద్భుతమైన డైలాగులు. రైల్వే స్టేషన్ లో మామూలుగా అయితే యాక్సెప్ట్ చేయదు అలాంటి డైలాగ్ లేదు. ఇప్పటికిప్పుడు నాకు ఈ స్టేషన్ ఖాళీ చేయాలంటాం, కానీ ఆ సినిమాలో ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. అందరూ ఆ డైలాగ్స్ కి ఆ ఎమోషన్ కి బాగా కనెక్ట్ అయ్యారు. మంచి మూవీ. రావి చెట్టుకి మనం పూజలు చేస్తాము, అదే చెట్టు మన గోడ మీద మొలిస్తే పీకేస్తాము. నువ్వు మెడిసిన్ లాంటి సిద్ధు, కానీ ఆ మెడిసిన్ కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. భలే డైలాగ్. అరవింద్ సేతు తన సినిమాలు ప్రతి సినిమాలో ఒకటి మంచి డైలాగ్ చెప్తాడు. పాలిచ్చి పెంచే తల్లులు మన జనాల్ని పాలించలేరా అని. అట్లాంటి మనసుకి హత్తుకునేటువంటి డైలాగులు, సెటైరికల్ డైలాగులు రాయడం. ఎవరు హట్టు కాకుండా మంచి పదజాలంతో, మంచి ఫీల్ తో ఒక మంచి డైలాగ్స్ ఇచ్చే గొప్ప వ్యక్తి నాకు తెలిసి. బాగా హత్తుకుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆయన రాబోయే సినిమా ఆదర్శ కుటుంబం. ఏదో ఆదర్శ కుటుంబం, AK-47 ఆదర్శ కుటుంబం ఉంది, మళ్ళీ AK-47 అంటే కొంచెం యాక్షన్ కూడా ఉండొచ్చు అనేది. హౌస్ నంబర్ 47 కూడా సబ్ టైటిల్ గా పెట్టి. సరే, ఆ టైటిల్ చూస్తేనే ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అది ఈ మధ్య వెంకటేష్ కూడా మంచి హిట్ మూవీస్ వచ్చున్నాయి. ఈ కోవల సినిమా బాగా హిట్ కావాలని, త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి పేరు తీసుకురావాలని, ఇంకా ఆయన ఇలాంటి సినిమాలు ఎన్నో తేవాలని, సినిమాల కంటే అప్పుడప్పుడు వేదిక మీద మాట్లాడి సమాజాన్ని ఉద్రేకపరచాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.